అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చెప్సారు ఛానల్. చాలా రోజుల తర్వాత 2-3 months తర్వాత మనం పొలానికి వచ్చినాం. ఈ రోజు మట్టి గణపతి మహాగణపతి అందరికి విఘ్నాలు తొలగిపోయి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంచి ఇప్పటి నుంచి మన చెప్సారు ఛానల్ గా మంచి మంచి రోజు వీడియోస్ చేయాలి, బిజినెస్ బాగా నడవాలి, మీరందరూ బిజినెస్ బాగా నడవాలి, మీరు అనుకున్న పనులన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాయి జరగాలి, మీ జరగాలి, అందరూ మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి. ఈ నుంచి అన్ని ఇక్కడ వంటలు చేయాలి, ఇక్కడ అసలు అంతా నడవాలి. ఈ నుంచే ఇక్కడ మాత్రం ఇప్పుడు మేము 2 నెలల సంది ఇక్కడ ఏం చేయలేదు కాబట్టి గడ్డి అంత చెత్త చెదారం ఉంది. ఈ రోజు ఇక గణేష్ ఇక్కడ పెట్టుకొని మేము నిజంగా చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం ఇక్కడ పెట్టడం. ఎప్పుడు గల్లీల గణేష్ దగ్గర కూర్చొని డాన్స్ వేసిన వాళ్ళం గానీ మా దగ్గరికి వినాయకుడు వచ్చింది ఆయన. మేము అందుకే ఇక్కడ పెట్టి నార్మల్ గా పూలు కొబ్బరికాయ కొట్టి మనం కతిమ పనులు చేసుకుందాం. మా మిత్రుల ఎదురు తుమ్మిస్క ఎట్లా పడుతుండో మిత్రులు తుమ్మిస్క 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 వదిలిపెట్టు వదిలిపెట్టు వదిలిపెట్టాలి. బొట్టు పెట్టేస్తామ్మా వినాయకుడు. గణేష్ బొట్టు పెట్టుకోవాలి ఫస్ట్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై. నాకు పెట్టేస్తామ్మా. పిల్లలు పిడుగులు అందరూ ఆడుతుర్రు ఇక్కడ అంటే వాళ్ళు అక్కడ ఉన్నారు. బొట్టు పెట్టుకున్నాక గరకపోస తమలపాకు అయితేద్దాంపా. సరే. ఇంకో గరకపోసలు కూడా ఇన్నే ఉన్నాయి. తమలపాకు మనం పెట్టిన చెట్టు మనకి అలా వచ్చింది. ఇంకో గరక కూడా మంచి గరక ఇది. ఒక జాలతో 2 దింపు. ఇంకా తులసి ఆకన్నావు. తులసి అక్కడ ఉంది పెద్ద. చాలా ఇంకా పూ తెంపు. పూల అన్ని అలా మన పొలంలో పెట్టిన చెట్లు మన దేవుడికి మనకి వస్తున్నాయి. బాగుంది ఇది, ఏం కొనక రాకుండా అన్ని ఇక్కడే ఉన్నాయి మంచిగా. గణపయ్య అట్లా వేపించుకుండు నేను వచ్చే టయానికి కావాలని. నిజంగా చాలా అదృష్టం ఉంది అత్తమ్మ. ఫస్ట్ ఆయనకు అందుతుందంటే ఏంది 5 ఆకులు దింపు. అదృష్టమో నా తండ్రి గణపయ్య. అంతేనా? ఇంకా అత్తమ్మా ఈ తెల్ల పూలు కూడా తెస్తున్నా. ఎక్కడ అయ్యి అటు పేరు ఏమంటారుగా నందివర్ధన. నందివర్ధన అసలు అయిన పూలే అయ్యి. అంతేనా? అయితే అవి 2 తెస్తుండే మంచిగా ఇవి సెట్ చేసుకో. సరిపో. సరస్వతి ఉన్న కాడికి మన చాలా దొరికిన వరకు ఆ దేవునికి పెట్టుకున్నాము. ఇంకా ఉంటాయి కొన్ని కానీ ఇంకా బయటికి పోవాలి. బయటికి పోలే మనం తీరకలేదు. ఇప్పుడు పూలు పెడదాం. ఇప్పుడు పూలు పెట్టుకుందాం. ఇంకొక ఆకేసి ఈడయ్య ఆకు. ఒక పండు కూడా ఉంటే మంచిది, నైజ్యం ఉన్నా మంచిదే కానీ మనం ఇంకా అనుకోకుండా చేస్తున్నాం తండ్రి. అవును. నిజంగా ఫుల్ హ్యాపీ. నాకు ఇట్లా దొరికి అన్ని ఒక దగ్గర ఉంటాయి. ఇంత బాగుంటుంది చూడు, ఇంత మంచిగా అనిపిస్తుంది. ఇవి తమలపాకులు అన్ని ఉండటం అసలు ఎంత ఆనందంగా ఉందో మాకైతే. అసలు గణపతికి ఇప్పుడు కాదు వచ్చింది. గరక పూసలు అయిపోయింది. నెక్స్ట్ వద్దమ్మా కొబ్బరికాయ కొట్టు పసుపు దీపం పెడదాం ఫస్ట్. ఉంటుందా గాలికి? గణపతి ఉంచుతాడు. నెక్స్ట్ ఇయర్ మంచి ప్లాన్ చేద్దాం మనం. వచ్చింది చేయడం బెటర్ అయితే గాలి పోద్దే. వచ్చిందా తమ్మ? గణపయ్య నా తండ్రి చల్లగా చూడాలయ్యా, మమ్మల్ని చల్లగా చూడాలి, మా బిజినెస్ చల్లగా చూడాలి, మమ్మల్ని చూసే వీడియో చూసే వాళ్ళందరినీ కూడా చల్లగా దీవించిన ఆయన. గణపయ్యకు బెల్లం పెడుతున్నాము. ప్రసాదాలు ఏం చేయలేదు కాబట్టి గణపయ్య మమ్మల్ని సంతోషంగా దీవించిన ఆయన నా తండ్రి. ఎప్పుడు కొబ్బరికాయ కొట్టద్దమ్మా. మట్టి పెమిదల ఆర తీయటం అంటే ఎంత మంచిది అనుకుంటున్నారు. అవును.
గంట లేదు. తీసుకోరు హారతి. నువ్వు తీసుకో ఫస్ట్. నేను తీసుకున్నా. అందరు తీసుకోరి. మీ అందరికి కూడా ఇస్తున్నాం మీ హారతి. అందరు అందుకోండి. అందరు దండం పెట్టుకోరి. గుంజలు తీయాలమ్మా వినాయకుని దగ్గర. అవును. ఎన్ని ఐదు గుంజలు. అయితే 3 1 3 చాలు. మీరు ఎన్ని తీసారు కామెంట్ చేయండి. ఖచ్చితంగా వినాయక చవితి రోజు తీస్తాం కాబట్టి అది ఖచ్చితంగా తీయాల్సిందే. అందరూ చెప్తారై మీరు వంటలు చేయకుండా ప్రసాదాలు చేయకుండా ఉండాలని అందరు కామెంట్ చేయొచ్చు. కానీ ఇది అనుకోకుండా జరిగింది. అసలుకి ఈ రోజు అసలు వినాయకుడు మేము ఇక్కడికి వస్తాడని అనుకోనే లేదు. నిన్న వచ్చేసిండు. వినాయక చవితి మంచిగా చేసుకుంటాం. అసలు మేము కొనలేదు చేస్తాం. ముందుకు నైవేద్యం చేస్తాం, ఉండ్రాలు చేస్తాం, ఆ తండ్రికి పెట్టుకుంటాం. అందరం మంచిగా ఉండాలి. ప్లాన్ చేద్దాం. అప్పుడైతే ముందు ప్లాన్ చేద్దాం. అయితే అసలు అనుకోకుండా గణపతి వచ్చింది. మట్టి గణపతి వేరే వాళ్ళు ఇచ్చినారు మనకి. ఇదేంటి సరస్వతి? ఇదే చెప్పబోతున్నారు తమ్మ. కుండి ఇచ్చినారు, ఇందులో మట్టి ఇచ్చినారు. మనం ఇందులోనే నిమజ్జనం చేయాలి వినాయకుడిని. ఇందులో ఒక విత్తనం ఉంటది, అది చెట్టు వస్తుంది. వినాయకుల్ని విత్తనం ఉంటదా? మట్టి వినాయకుల్నే విత్తనం ఉంటది. ఇందులో నిమజ్జనం అలా పెట్టి చేయాలి. అంతే. బాగుంది. ఇది మన గిఫ్ట్ ఇచ్చినారు. అనుకోకుండా వచ్చింది కాబట్టి అంత అనుకోకుండా ఇక్కడ పూజ జరగడం సూపర్. అసలు ఫుల్ ఎంజాయ్. ఇది అత్తమ్మ ఇది పక్క పెట్టేసి దండం పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం ఆల్రెడీ తాత స్టార్ట్ చేసాం క్లీనింగ్. నెక్స్ట్ మనం గుడిసే అవన్నీ ఊడవడం అవన్నీ నీట్ చేసుకోవడం. ఫస్ట్ ఊడ్చి అన్ని చేద్దాం పద. చేసుకొని పోయాలి. ఈ రోజు నుంచి వంటలు చేద్దాం. ఈ రోజు నుంచి ఇక్కడ నేను మళ్ళీ వంటలు స్టార్ట్. అంతే. ఇక వెళ్దాం అత్తమ్మా. ఇంక ఊడుస్తా నువ్వు వాళ్ళకు. అంతకంటే ముందు మన 2-3 నెలలు అయింది ఈ పొలం దగ్గరికి రాక. ఇప్పుడు మంచిగా కాలువ వస్తుంది, వర్షం వస్తుంది. ఈ మొత్తం గడ్డి పెరిగిపోయింది. పక్కన పొలాలు వేసినారు, పత్తి చేలు వేసినారు. అసలు ముచ్చటకుంది నిజంగా. వాతావరణం అయితే అంత బాగుంది. మీ వండే వంటల కాడ మాత్రం మొత్తం చెత్త చేరింది. ఆ చెత్తని ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకుందాం. ఎంతైనా మనుషులు లేకుండా ఇంట్లో లేకపోతే చెదలు పట్టిపోతుంది. అది అందుకే కట్టింది. వచ్చి రావాలమ్మ గట్టి క్లీన్ చేయాలి. ఇప్పుడు నేను ఊడుస్తా. ఇంకా స్టార్ట్ చేస్తున్నా. ఇటు ఉడుచుకోపోతా. నేను పోయి అలుకుతా. ఈ రోజు ఏదైనా ఒక వంట చేద్దాం అత్త. మేడ సింపుల్ గా అయిపోయే పచ్చళ్ళు ఉంటాయి కదా. అవును. ఆ పచ్చడి చేద్దాం. అని పాము కనిపిస్తా, తేలు కనిపించింది ఈ నుంచి. జర్రి కనిపించింది. పెట్టు లే. ఏ జరుగురా. బాకెట్ వేస్తే ఎవరు చాలా రోజులు పట్టుకపోయినట్టు. బాకెట్ లేదు. ఇంకా ఏదో ఒకటి ఉన్నదా అంతో చల్లుతున్నా. ఉన్నదా అంతో చేయాలని అంటారు కదా. ఎటు పెట్టనత్తమ్మా. ఏంటి అటై పక్కకై ఇటు కింద వేస్తున్నాయి. ఇంకా ఇదంతా మంచిగా లేదు కదా. పొయ్యి అంతా అలుక్కోవాలి. తేటగాలికి ముగ్గు వేసుకుంటే పొయ్యి మంట పెట్టుకుంటే లచ్చిపోమోరు. అందరికి ఇష్టమైన రోలు ఇది. అసలుకి చాలా రోజులు వాడకుండా మొత్తం మట్టి అయిపోయింది. ఇప్పుడు పచ్చడి చేసా అన్నది అత్త. అందుకే కడుగుతున్నా నీట్గా. వేసుకుంటారా సరస్వతి? అత్తమ్మ ముగ్గేసినాం, నీట్గా అలుక్కున్నాం, అంతా అయిపోయింది. గణపతి పూజ కూడా అయిపోయింది. ఇక మోతాదుగా చేసిన మొత్తం చేయాలంటే 2 రోజులు పడుతుంది. మళ్ళీ 6 వరకల్లా మళ్ళీ తేటగా చేద్దాము. ఇప్పటికైతే ఇక్కడితోటి ఇక వంట మొదలు పెట్టి అంతే. ఈ రోజు నుంచి వంటలు స్టార్ట్. ఈ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతో మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్.